మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో, ఒక మంత్రంతో, దానంతో మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశిపరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడికి కారకుడైన గురువు, కర్మకు కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే తులారాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానంగానే తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8గా ఉంది, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఏమండి ఇది ఇట్లాగే ఫిక్సా అంటే కాదు అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది ఒకటి మన జన్మజాతకం బాగున్నా, గోచారంలో గ్రహాలు బాగున్నా మీకు ఇది తగ్గిపోతుంది. దీని ప్రభావము, నెగటివ్ ప్రభావము, మనం చేసుకునేటువంటి పరిహారాల ద్వారా నామస్మరణ కూడా తగ్గిపోతుంది. అదేంటో చెప్తా ఇప్పుడు నేను మీకు. ఇక్కడ ఏమిచ్చారు పంచాంగంలో? 2, 8 అన్నారు. అంటే ఆదాయం 2 అంటే ఒక 2 లక్షలు వస్తే 8 లక్షలు ఖర్చు, లేదా ఒక 20,000 వస్తే 80,000 ఖర్చు అన్నట్టుగా చూపిస్తున్నారు. నేనేమంటానంటే అసలు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోండి. గురువు మే నుంచి అష్టమంలో ఉండి 2ని చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? గురువు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆదాయం అనేటువంటిది 2 మేజర్ ప్లానెట్స్ చూస్తున్నాయి 2వ స్థానాన్ని. అంటే ధనస్థానాన్ని శని గురువులు ఇద్దరూ కలిసి కనుక చూస్తే ధనాభివృద్ధి అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఆదాయ వ్యయాల కంటే గ్రహస్థితి చాలా గొప్పది. ఇంకా మీ జన్మజాతకంలో కానీ ధనయోగం నడుస్తుందా? ఇంక వీటిని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి వ్యయం ఎందుకుందండి? ఎందుకుంది? 12వ స్థానంలో కేతు ఉన్నాడు. అంటే ఏదో ఒక రూపంలో ఖర్చు చేస్తూ ఉంటాం. మరి ఖర్చు చేసేటప్పుడు మీరు ఖర్చుని ఎలాగ మార్చుకోగలగాలి అంటే గురువు దృష్టి ఉంది కాబట్టి చాలా కంట్రోల్లో ఉంటుంది. టెన్షన్ ఏం పెట్టకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది పంచాంగం చూసేసి అమ్మో 2, 8, 1, 5 అని భయపడిపోతూ ఉంటారు. నేనేమంటానంటే మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి మీ జన్మజాతకంలో ఏదైతే ఉందో అది మీకు పనిచేస్తుంది ఎక్కువగా. దీన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడకుండా మీరు చేసుకునే నామస్మరణ వల్ల మీరు దీన్ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ ఆదాయం పెరగడానికి ముఖ్యంగా మీరు స్కందుణ్ణి ఓం స్కందాయ నమః అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఆదాయం పెరిగి తీరుతుంది. అలాగే వ్యయం ఎక్కువైపోతుంది. ఒక్కోసారి మనం ఏదైనా బిజినెస్లు పెడుతూ ఉంటాం. ముఖ్యంగా బిజినెస్లో వ్యయం ఎక్కువ చూపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే 12వ స్థానం కన్యారాశి, కన్యాధిపతి బుధుడు బిజినెస్లకు కారకుడు. అక్కడ వచ్చి కేతు కూర్చున్నాడు గోచారంలో. అందుకని ఏంటి, ఏదో బిజినెస్ పెట్టడం, దానికి ఖర్చు పెట్టాల్సి రావడం, ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి చూసుకున్నట్లయితే. మరి దీనికి ఏం చేయాలి? ఉలవలు దానంగా ఇస్తూ ఉండండి. మీకు దగ్గరలో పురోహితులు లేరు, ఆలయం లేవు, పురోహితులు లేవు, ఉన్నా తీసుకునేవాళ్ళు లేరు అనుకోండి, పద్ధతిగా తీసుకునేవాళ్ళు లేరు, అక్కడ పెట్టి వెళ్ళిపోండి అంటూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో అయితే వాళ్ళకి తెలియదు, మరి ఎందుకు అలా అంటారో నాకు అసలు అర్థమే కాదు. మరి వాళ్ళకి ఆ దోషం వస్తుందని భయంతో అంటారా, లేకపోతే పద్ధతి తెలియక అక్కడ పెట్టేసి వెళ్ళిపోమంటారా అనేది ఆలోచించాలి. అయితే ఇక్కడ గోవులు ఉంటాయి మీకు దగ్గరలో, గోశాలకు వెళ్ళి చక్కగా
దేశీవాలి గోవండి, జెర్సీ ఆవు కాదు. జెర్సీ ఆవు పెట్టండి, తప్పులేదు. అది ఒక పుణ్యం, ఒక ప్రాణికి తినిపించిన పుణ్యం వస్తుంది. కానీ దేశీవాలి ఆవు కనుక పెడితే మీకు దోషం పోతుంది. కాబట్టి గ్రాసము అంటారు, గడ్డి తీసుకెళ్ళి గోవుకు పెట్టండి. ఏది దానం తీసుకోలేని స్థితిలో మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే గనక, పరిసరాలు ఒక్కోసారి ఏ యుఎస్ కంట్రీస్లోనూ ఉంటాం, అప్పుడు ఎలాగండి? మీ ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు కాబట్టి మీ వాళ్ళకి మీ పేరు, గోత్రము, నక్షత్రము పేరు మీద ఇమ్మని చెప్పండి. అది కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రాజ్యపూజ్యం అవమానం దగ్గరికి వద్దాం. వస్తే కనుక ఇక్కడ మనకి 1-5గా ఉందంటే మెచ్చుకునేవారు ఒకరు, ఇబ్బంది పెట్టేవారు 5 అయిపోయారు. ఇప్పుడు మరి మెచ్చుకునే వాళ్ళ సంఖ్యను పెంచుకోవడం ఎలాగా? సూర్య భగవాను చూస్తూ, లేదా చంద్రుడిని, ఇంకా బెస్ట్ ఏంటంటే చంద్రబింబం, చంద్రుడు నెలవంక మనకి పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది కదా. రోజు సాయంత్రం పూట చూస్తూ ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః, ఈ నామం ఏం చేస్తుందంటే అవమానము తగ్గిస్తుంది, మీకు మీ యొక్క గ్రోత్ అంటే పేరు ప్రఖ్యాతల్ని పెంచుతుంది. ఇంకొకటి సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉండండి. ఈ 2 కూడా మీకు పేరు ప్రఖ్యాతలు పెరగడము, అవమానాలు తగ్గడం 2 చేస్తుంది. ఇక మీకు సహజంగా ఉండే గ్రహస్థితి ఏమిటి? ఆదాయం ఖచ్చితంగా 2 గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి ఆదాయం గురించి ఏం భయపడకండి. అలాగే ఇక్కడ కొద్దిగా ఈ సంవత్సరంలో జూన్, జూలై నుంచి అక్టోబర్ వరకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సంతానం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్సూరెన్సెస్ పే చేసే అంశాల్లో కాస్త జాగ్రత్తగా ప్లానెడ్గా పే చేస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు గుర్తుపెట్టుకోండి, వీటితో పాటు మీరు 12లో కేతు ఉన్నాడు కాబట్టి విదేశాలకు మీరు వెళ్ళే వచ్చే విషయాల్లో కొంచెం అక్కడికి వెళ్ళడం వల్ల అసలు నిజంగానే లాభం ఉందా లేదా, మనం తొందరపడిపోయి డబ్బులు కట్టి వెళ్తున్నామా అనే దాని ఒక క్లారిటీ పెంచుకొని మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. నో నీడ్ టు వరీ. ఒకవేళ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే మీకు కుదరట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే శని భగవానుడి దగ్గర నూనెతో దీపం పెట్టడం, నూనె దానంగా ఇవ్వడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో, శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి? ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి? రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులకు కారకుడైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అదేమిటి? పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో. ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన
విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద? సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నంకు ఉన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా, మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, అది రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా, మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలామంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని ఈ గోచార ఫలితాలంటే, ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ, అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ, వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.